నమస్తే అండి. ఇప్పుడు వేసవి కాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల వలన మనం బయట తిరిగినందువలన మన శరీరం డీహైడ్రేషన్ గురవుతుంది. శరీరం యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకోసంగా మనకు అందుబాటులో ఉండేటి మన ఇంట్లో దొరికేటి ఇవి పెరుగు ఒక కప్పు పెరుగు, తర్వాత వచ్చేసి బెల్లం ఒక కప్పు, కొన్ని ద్రాక్ష, వీటిని తీసుకొని మనం వీటిని కలుపుకొని తినగలిగితే మన శరీరానికి అమిత ఎనర్జీ వస్తుంది. మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుద్ది. అందుకోసంగా ఇవి ఏ విధంగా తీసుకుంటే మన శరీరానికి ఉపయోగపడతాయి అనేది ఈరోజు మీకు చూపిపోతున్నాము. ముందుగా మనం ఒక కప్పు పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పెరుగులో ఎక్కువగా కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది అందువల్ల మనకు ఎముకలను దృఢంగా చేసేదానికి వీలవుద్ది. పెరుగు శరీరానికి మనకు కవచంలాగా పనిచేస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పెరుగులో అమితమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేసవిలో ఈ పెరుగుతో మజ్జిగ కూడా చేసుకొని తాగగలిగితే మన శరీరానికి చలువ చేస్తుంది. మెదడును చురుగ్గా పనిచేయడానికి వీలవుద్ది ఈ పెరుగు. ఈ బీపీ ఉన్నవాళ్ళకు కూడా పెరుగు ఈ వేసవిలో తినడం వలన చాలా మంచిది. అంతేకాకుండా బెల్లాన్ని గురించి మనకు చాలామందికి తెలుసు. ఈ బెల్లం మన శరీరం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అందువల్ల ఈ బెల్లాన్ని ఈ పెరుగులో కానీ కలుపుకొని తినగలిగితే అమితమైనటువంటి శక్తి వస్తుంది. ఈ బెల్లం తినడం వలన గ్యాసు, ఉబ్బరం ఇలాంటివి తగ్గిపోయి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేదానికి వీలవుద్ది. ఈ పొట్టను కూడా చల్లబరుస్తుంది. ఈ ద్రాక్షను కూడా కలుపుకొని తినగలిగితే మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఈ ద్రాక్ష వలన లో బీపీ ఉన్న వాళ్లకు బాగా పనిచేస్తుంది. ఈ ద్రాక్ష రక్తాన్ని వృద్ధి చేసే గుణం ఉంది. నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల బెల్లం కానీ ఎండు ద్రాక్షను కానీ ఈ విధంగా పెరుగులో వేసుకొని కలుపుకొని తినగలిగితే అమితమైనటువంటి శక్తి వస్తుంది. మీకు ద్రాక్ష లేనప్పుడు తేనెనైనా కలుపుకొని తినగలిగితే మన శరీరానికి మంచి శక్తినిస్తుంది. ఈ వేసవి కాలంలో ఈ పెరుగు బెల్లం కలిపి తింటే శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాకుండా మంచి శక్తినిస్తుంది. మనం బయట ఎండలకు తిరిగి వస్తాం కాబట్టి శరీరం నీరసం అయిపోద్ది. అలాంటప్పుడు మంచి శక్తినిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కూడా తగ్గించి కంట్రోల్ చేస్తుంది అనమాట. అందువల్ల ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైనవి. ఈ వేసవిలో చాలా మంచిది ఈ పెరుగు, బెల్లం, ద్రాక్ష లేదా తేనె ఇవన్నీ కలుపుకొని అప్పుడప్పుడు తినగలిగితే మన శరీరానికి చాలా మంచిది. ఈ పెరుగు, ఎండు ద్రాక్ష కలిపి తింటే అల్సర్ ఉంటుంది చాలా మందిలో. ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింక్స్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తాగేవాళ్ళు ఇలాంటి వాళ్ళకు పేగుపోతుంటుంది. అలాంటి పేగుపోత ఉన్నా లేదా శరీరం వేడెక్కి పేగుపోత వచ్చినా కూడా అలాంటి వాళ్ళకి ఇలాగ పెరుగు, ఎండు ద్రాక్ష కలుపుకొని తినగలిగితే అలాంటి అల్సర్ కూడా వెంటనే తగ్గిపోద్ది. ఈ పెరుగు, ఎండు ద్రాక్ష కలిపి తినగలిగితే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి12 ఇవన్నీ ఉంటాయి మనకు. అందువల్ల మన శరీరం నీరసం లేకుండా అమిత శక్తితో ఉంటుంది. ఈ వేసవి కాలంలో పెరుగు, బెల్లం, ద్రాక్ష లేదా తేనె దొరికినా కూడా వీటిని కలుపుకొని అప్పుడప్పుడు తినగలిగితే అమిత ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసంగా మీకు ఈరోజు ఈ పెరుగు, బెల్లం, ద్రాక్ష వలన మనకు శరీరానికి ఈ వేసవిలో ఎంత ఉపయోగపడద్దు అనేది మీకు తెలియజేసే దానికోసం ఈరోజు చూపిస్తున్నాను. ఇవన్నీ మన ఇంట్లో దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ తెచ్చుకొని ఇలాగ చేసుకొని తినొచ్చు. బెల్లం దొరకనప్పుడు ద్రాక్ష దొరకనప్పుడు తేనె ఇలాంటివి తినగలిగితే ఈ లో బీపీ వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది. ఎండు ద్రాక్ష డైరెక్ట్గా తినలేం కాబట్టి ఈ పెరుగులో కలుపుకొని తినగలిగితే అమితమైనటువంటి శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. ఇవి ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చూపిస్తుంటాయి. ఈ ఎండాకాలంలో మన శరీరానికి ఏ ఉపయోగపడుతున్నది ప్రతి ఒక్కరూ చేసి తిని ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.